వెల్కమ్ టు కేఎస్ఆర్ అసెట్వి ఛానల్. నేను మీ రవీందర్ రెడ్డి. సో ఈరోజు చేసే వీడియో దేని గురించి అంటే ఇన్సూరెన్స్ గురించి. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను, యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్లో కూడా ఉన్నాను. ఇవాళ మనిషి యాక్చువల్గా సుఖంగా, ఆనందంగా, ప్రశాంతంగా బ్రతకాలి, జీవించాలి అంటే సంపద, ఆస్తి ఉండాలి మనిషికి. ఇది ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు సంపాదించుకుంటుంటారు కాబట్టి. కానీ ఈ సంపద, ఈ ఆస్తి మన దగ్గర ఉండాలి అంటే అంతకంటే ముందు మన దగ్గర ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకు అంటే సరే, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళ రేషియో కూడా చాలా తక్కువ ఉంది మన దేశంలో. సో ఒకసారి మీరు ఆలోచించండి, మీ చుట్టుపక్కల కానీ, మీ ఇంట్లో కానీ, మీ ఇంటి చుట్టుపక్కల కానీ, మీ ఊర్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్ పాలైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏదైనా మేజారిటీ ఇష్యూ వచ్చిన వాళ్ళకి హాస్పిటల్లోకి పోతే ఇవాళ రేపట్లో హాస్పిటల్లో ఎంత దోస్తున్నారు, నీ జేబులోంచి, నీ అకౌంట్లోంచి అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది మన అకౌంట్లోంచి. హాస్పిటల్ అంటేనే ఊబిలో పడ్డ వాళ్ళు బ్రతికి బట్టగట్టడం ఎంత కష్టమో, హాస్పిటల్లోకి వెళ్తే కూడా మన ఆస్తులు మిగలడం అనేది కళ్ళ. సో మన ఆస్తులు సంపాదించుకునే మన దగ్గర ఉండాలి అంటే మనకి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోతే మనం సంపాదించినంత హాస్పిటల్ పాలవుతుంది. సో తెలివైన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే, మన సంపద మన దగ్గర ఉండాలి అంటే ఇన్సూరెన్స్, అన్ని రకాల ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ప్లస్ నేను టాటా అంటేనే ట్రస్ట్, ఓకేనా. టాటాలో మనకి టాటా ది బెస్ట్ కంపెనీ. టాటాలో మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ అయినా, నీకు ఎలాంటిది కావాలన్నా నేను మీకు అందుబాటులో ఉంటాను. టాటా ఈజ్ కాల్డ్ ట్రస్ట్, ఓకేనా. సో ఆస్తులు కావాలి అంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆస్తులు వద్దు అనుకుంటే ఇన్సూరెన్స్ తీసుకోకపోయినా పర్లేదు. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న ఆస్తులు మనకు లేకపోయినా పర్లేదు అనుకుంటే ఇన్సూరెన్స్ తీసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ జీవితాంతం కష్టపడి, బవళ్ళు కష్టపడి మన ఆస్తులు మన దగ్గర ఉండకుండా పోవడం ఎవరైతే సహించలేరు, జీర్ణించుకోలేరు కదా. అందుకని ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ మన జీవితానికి రక్ష. సో మీకు ఎలాంటి ఇన్సూరెన్స్, అది టర్మ్ కానీ, హెల్త్ కానీ, తర్వాత సేవింగ్స్ కానీ, రిటర్న్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. నేను మీకు అందుబాటులో ఉంటాను ఎల్లవేళలా. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 7671954232. మర్చిపోకండి, మీ ఇన్సూరెన్సే మీ కుటుంబానికి రక్ష. థ్యాంక్ యూ.